క్రీస్తుని వెంబడించడం అనేది ఒంటరి ప్రయాణం కాదు. నువ్వు వాక్యం చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, కానీ నువ్వు ఆత్మీయంగా బలపడాలి అనుకుంటే అది నీ ఒక్కడి వల్ల కాదు. నీకు సహవాసం, ఫెలోషిప్ అనేది చాలా అవసరం. బైబిల్లో ఉన్న విషయాలను లోతుగా అర్థం చేసుకోవటానికి దైవిక జ్ఞానం గల వారితో నువ్వు డిస్కస్ చేయవచ్చు. నీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. కష్టకాలంలో కృంగిపోకుండా ఓదార్చబడటానికి నీ స్నేహితులతోనో తోటి విశ్వాసులతోనో కలిసి ప్రార్థించవచ్చు. అపోస్తలుడైన పౌలు తన స్నేహితుడు మరియు తోటి విశ్వాసి అయిన ఫిలేమోనుకు రాసిన పత్రికలో అంటున్నాడు, క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుటనున్నది కార్యకారి కావలియునని వేడుకొనుచున్నాను అని. క్రీస్తు యేసునందలి విశ్వాస యాత్రలో మనం ఎన్నటికీ వెనక్కి మరలకుండా ముందుకు సాగడానికి మనమంతా కలిసి మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.